హాయ్ హలో నమస్తే నేను మీ రూపేష్ పూతలపట్టు వేదాంత తెలుగు 8 9 10 మాస్టర్ టీచర్ని కాదు ఈరోజు ఒక న్యూస్ రిపోర్టర్ని. ఏంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్? ఎగ్జామ్స్ కు ముందు 10వ తరగతి విద్యార్థులకు పెద్ద షాక్. ఇదే కదా గూగుల్లో కొడితే ఇదే కదా సర్క్యులేట్ అవుతుంది, యూట్యూబ్లో చాలా ఛానల్స్లో ఇదే కదా సర్క్యులేట్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో మీమ్స్లో కూడా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయిపోయినాయని మీమ్స్ హ్యాపీగా స్టూడెంట్స్ పెట్టేసుకుంటున్నారు కదా. ఇవన్నీ నిజమా అబద్ధమా అది చెప్పడానికే ఈరోజు నేను మీ ముందరకు వచ్చాను. కానీ ఒకటైతే చెప్తున్నా, ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం మీరు ఒక స్టేట్మెంట్కి వస్తారు, అది లాస్ట్లోనే చెప్తా, ఇప్పుడే బాగోదు. డన్. నెక్స్ట్ నేను దీని గురించి చెప్పే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే క్లాస్ 8, క్లాస్ 9, క్లాస్ 10 చదవబోయే ప్రజెంట్ స్టూడెంట్స్, ఇప్పుడు 10th అయిపోయి పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కాదు, ఆల్రెడీ మన వేదాంతం సబ్స్క్రైబ్ చేసుకున్న 8th క్లాస్ స్టూడెంట్స్, 9th క్లాస్ స్టూడెంట్స్, ఇప్పుడు అప్కమింగ్ 10th స్టూడెంట్స్, ఇప్పుడు 9th ఫినిష్ చేసుకుని నెక్స్ట్ మంత్లో 10th ఎంటర్ అవుతారే మీరు. మీ అందరికీ చాలా పెద్ద గోల్స్ ఉంటాయి, జేఈ మెయిన్స్ కొట్టాలి, నీట్ కొట్టాలి అని. కానీ 10th అయిపోయిన తర్వాత ఆ ఇంటర్మీడియట్ 2 yearsలో ఆ ప్రెషర్ వల్ల మీరు అనుకున్నంత స్థాయిలో ఫినిష్ చేయలేరు. వాట్ ఇఫ్ 8th నుంచే ఐఐటి సిలబస్ స్టార్ట్ చేస్తే? మీ స్కూల్స్లో ఉంటాయి చూడండి, ఒలింపియాడ్ సిలబస్, జేఈ మెయిన్ సిలబస్ అని, అలా మన వేదాంతం తీసుకొస్తే సో జేఈ మెయిన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, మీ అందరికీ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ పెట్టి మీ అందరికీ డీటెయిల్డ్ పర్సనలైజ్డ్ రిపోర్ట్ ఇచ్చి నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పడానికి ఈ 24వ తేదీ అనగా రేపు సాయంత్రం 7 గంటలకి ఒక ఫ్రీ వెబినార్ ఉండబోతుంది. ఇక్కడున్నారే మేడం, ఈ మేడం పేరు నిధి మేడం. సో ఈ మేడము మీకు ఈ ఫ్రీ వెబినార్ ఇవ్వబోతున్నారు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, రిజిస్టర్ చేసుకోండి. 8th 9th 10th నుంచే జేఈ మెయిన్స్ నీట్గా ప్రారంభించినట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, నెక్స్ట్ ఈ మెడికల్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ తర్వాత సీట్ తెచ్చుకోవడానికి 100% ఇది చాలా పెద్ద పునాది అవుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ రెవల్యూషన్. That too, it's a free webinar. Clear your doubts, get knowledge. ఇదే నేనైతే సజెస్ట్ చేయగలుగుతున్నా మన 8th 9th అండ్ అప్కమింగ్ 10th స్టూడెంట్స్కి. ఇక మనము మన వీడియోలోకి వెళ్ళిపోతే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్డ్. ఇది ఈ మధ్య నా వరకు వచ్చేసిందంటే మీరందరూ నమ్మేస్తేనే నా వరకు వస్తుంది. ఎందుకంటే చాలా మంది అన్న 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 ఇది నిజమా, అన్న 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 నాకు ఇది వచ్చిందన్న, మా ఫ్రెండ్ పెట్టాడన్నా. ఏం పెట్టాడు తెలిసిన? 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు పోస్ట్ పోన్. ఎందుకంటే COVID-19 కేసులు పెరిగిపోయాయి దేశవ్యాప్తంగా. మరొకసారి 2026లో లాక్డౌన్ రాబోతోంది. వినడానికి చాలా బాగుంది. అదేంటన్నా కరోనా అంటే బాధేయాలి కానీ ఆనందం ఏంటన్నా అంటే, ఒకసారి మీ గుండెల పైన చేసుకొని చెప్పండి, మీరు నాకు బాధగా మెసేజ్ పెట్టారా? ఆనందంగా ఏదో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయి అందరినీ పాస్ చేసేస్తారు అప్పుడులాగా అనుకుంటున్నారు కదా. 100% నెవర్. దానికి కూడా నేనే చెప్తా, COVID-19 ఫస్ట్ టైం మన ఇండియాలో అటాక్ అయినప్పుడు మనకు దానికి వ్యాక్సిన్ లేదు. కానీ భారతదేశము ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాక్సిన్ సప్లై చేసే స్టేజ్లో ఉంది. ఎందుకంటే దానికి మనమే కనుక్కునింది వ్యాక్సిన్. సో ఈరోజు మళ్ళీ COVID-19 వచ్చినప్పుడు అది జుజుబి మనకి, ఎందుకంటే వీ హ్యావ్ వ్యాక్సిన్. ఓకేనా? సో డెఫినెట్లీ COVID-19 ఒకవేళ అటాక్ అయినా కూడా లాక్డౌన్ అయితే 100% రాదు. మీరైతే మాస్కులు వేసుకొని వ్యాక్సినేషన్ చేసుకొనైనా పబ్లిక్ ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాస్తారు, ఇది నాది గ్యారంటీ. కాబట్టి మీ స్కూల్ గ్రూప్లో మీ ప్రిన్సిపల్ సారో, మీ స్కూల్ టీచర్సో, లేదా మనలాంటి వేదాంత ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్లో చెప్పేంత వరకు ఆ న్యూస్ని నమ్మగాకండి. మీరు ఇలా కూడా అనుకోవచ్చు, అలాంటి న్యూస్ని సర్క్యులేట్ చేసి టాపర్ మైండ్ సెట్ని స్లో చేసేస్తే అప్పుడు వాళ్ళ కాంపిటీషన్ తగ్గిపోతుందా? మీకు ఎవరైతే పెట్టారో వాళ్ళు ప్రశాంతంగా చదువుకోవచ్చు. వీళ్ళేముంది COVID-19 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అని మనం కూల్ అయిపోతాం, వాళ్ళు మాత్రం చదివేసుకుంటారు. అవునా? అలానే ఇంకొకటి సర్క్యులేట్ అవుతుంది, రంజాన్ ఫెస్టివల్ వల్ల పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్ పోస్ట్ పోన్ అవబోతున్నాయి. లాస్ట్ ఇయర్ పోస్ట్ పోన్ అయింది ఎగ్జామ్స్, ఓకే 1వ 2వ, అది కూడా అఫీషియల్గా రిలీజ్ అయ్యేంత వరకు ముందు రోజు వరకు నాకు కూడా తెలియదు. కానీ మీరు ఎలా నమ్మేస్తున్నారు పోస్ట్ పోన్ అంటే? గత సంవత్సరం న్యూస్ని తీసుకొచ్చి కొద్దిగా డేట్లు మార్చేసి ఈ సంవత్సరం న్యూస్ అని చెప్తే మీరు నమ్మేస్తారా? అంత అమాయకులా మీరు? కానీ
ఈ కన్ఫ్యూజన్ స్టేట్ లో మీరు ఉండకూడదు అనేసి ఈ వీడియోని మీ ముందరికి తీసుకొచ్చాను. ఓకేనా? డేట్స్ కూడా మార్చరు 100% ఈసారి. ఎందుకంటే గవర్నమెంట్ టెంటేటివ్ డేట్స్ కాదు, అఫీషియల్ డేట్స్ నే రిలీజ్ చేసింది. ఎటువంటి మార్పుకి దారి లేదు. ఒకవేళ మార్పు వచ్చిన లాస్ట్ ఎగ్జామ్ డేట్ ఏమన్నా మారచ్చు, లేదా ఫస్ట్ ఎగ్జామ్ డేట్ మారచ్చు, మిగిలినవన్నీ ఎగ్జాక్ట్ అలానే ఉంటాయి. కాబట్టి డేట్స్ చేంజ్ అనే న్యూస్ కూడా 100% ఫేక్. మరొకటి, ఇది తెలంగాణకు కూడా కదన్నా, 100% లేదు. తెలంగాణలో కూడా అఫీషియల్ గా వచ్చేంత వరకు మీరు నమ్మడానికి లేదు. ఓకే, నెక్స్ట్, ఇదంతా నిజమా ఫేకా మొత్తానికి చెప్పేస్తున్నా. న్యూస్ వచ్చేదైతే నిజమే. యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్స్ లో, టెలిగ్రామ్స్ లో, వాట్సాప్ లో సర్క్యులేట్ అయ్యే న్యూస్ నిజమే. ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవబోతున్నాయి, పబ్లిక్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవబోతున్నాయి, కోవిడ్-19 వల్ల లాక్డౌన్ రాబోతోంది, డేట్స్ చేంజ్ అయిపోయినాయి, తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలకి ఇది ఉంది అని. ఇదంతా నిజమే అయితే ఇండియా మొత్తానికి కోవిడ్-19 లాక్డౌన్ పెట్టాలి, కానీ మన ఆంధ్ర తెలంగాణలో మాత్రం ఎందుకు ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది? ఇదంతా ఫేక్ 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 ఫేక్. కాబట్టి నమ్మకండి. మీ ప్రిపరేషన్ని మీరు ఎంత సీరియస్గా ముందరికి తీసుకెళ్తున్నారో మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్ళండి. ఈ టైంలో మీరు కన్ఫ్యూజన్లో పడకండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక ఈ వీడియోకి సెలవు తీసుకుంటూ నేను మీకు చెప్పేది ఒకటే, అఫీషియల్గా మీ స్కూల్ గ్రూప్లో మీ ప్రిన్సిపల్ సారో, లేదా మీ టీచర్స్, లేదా ఇక్కడ రూపేష్ పూతల్పట్టు, లేదా మన మేడమ్స్, మన టీచర్స్ ఎవరైనా కూడా చెప్పేంత వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఇదే నా మాటగా చెప్తున్నా. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ ప్లాన్డ్. పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్, it may not be going to change and must not be going to change 99.9%. ఓకేనా? ఇక సెలవు తీసుకుంటాను. బాయ్. విరమించుకుంటూ న్యూస్ రిపోర్టర్ రూపేష్.